సక్సెస్ సీనియారిటీ డిమాండ్ ఉన్న చోట రెమ్యునరేషన్ చిక్కుల్లో ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. కానీ తాను ఆ జోనర్లోకి రానంటున్నారు కీర్తి సురేష్. థింక్ డిఫరెంట్ అనే ఫార్ములాను ఫాలో అవుతానని చెబుతున్నారు. ఇంతకీ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి ఏమన్నారు చూసేద్దాం పదండి. వర్సటైల్ సినిమాలకు వైవిధ్యమైన కంటెంట్ కి కేర్ఎఫ్ గా మారారు కీర్తి సురేష్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే మహానటిగా పేరు తెచ్చుకున్నారు. ముద్దుగా బొద్దుగా పక్కింటమ్మాయిలా కనిపించిన కీర్తి ట్రాన్స్ఫర్మేషన్ తరువాత కాసింత హాట్ గా కనిపిస్తున్నారనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు. పెళ్లైన మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు తాను తన ఉద్యోగాన్ని చేస్తున్నానని అంటున్నారు కీర్తి సురేష్. లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడంలో నిజమైన సక్సెస్ ఉందని, తాను దాన్నే ఫాలో అవుతున్నానని చెప్పారు. రెమ్యునరేషన్ విషయంలోనూ తన పాలసీ వేరుగా ఉంటుందన్నారు కీర్తి. సినిమా సక్సెస్ అయితే వెంటనే రెమ్యునరేషన్ పెంచడం తన కప్ ఆఫ్ టీ కాదని తెలిపారు. చేస్తున్న పని నచ్చాలి, అందులో కథ నచ్చాలి, క్యారెక్టర్ కి కనెక్ట్ కావాలి, అప్పుడే సినిమాకు సంతకం చేస్తానని చెప్పారు. ఛాలెంజింగ్ రోల్స్ కిక్కిస్తాయని, జస్ట్ రెమ్యునరేషన్ పెంచినంత మాత్రాన ఆ హ్యాపీనెస్ ని క్రియేట్ చేయలేమని అంటున్నారు కీర్తి. తను ఓపెన్ గా ఉండటం వల్లే అన్ని రకాల రోల్స్ తను పలకరిస్తున్నాయని తెలిపారు. హ్యాపీగా పనిచేస్తున్నప్పుడు లైఫ్ మరింత పాజిటివ్ గా ఉంటుందన్నది మహానటి నమ్ముతున్న మాట.